లగేజ్ తీసుకోవడానికి వెళ్తే 2 hours పట్టింది. లిటరల్లీ మా సిచ్యువేషన్ కింద పడిపోయినాం, అలా రోడ్డు మీద పడి రిలాక్స్ అవుతున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సిఎస్. మాకైతే వెంకన్న స్వామి నుంచి పిలుపు అయితే వచ్చింది. మా జర్నీ అయితే చూసేసేయండి. గోవిందా గోవిందా. 300 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. 2 months బ్యాక్ ట్రైన్ బుక్ చేసుకున్నాం, బట్ మాకు ఆర్ఏసీ సీట్స్ అయితే వచ్చాయి. ఆర్ఏసీ సీట్స్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మేమైతే 7:30కి మార్నింగ్ తిరుపతి రీచ్ అయిపోయాము. మేమైతే తిరుమలకి కాలినడక మీద వద్దాం అనుకున్నాం కాబట్టి ముందైతే ఫ్రెష్ అయిపోదాం అనుకున్నాను. బట్ తిరుపతిలో మాత్రం చాలా వేటాడాల్సి వచ్చింది రూమ్స్ కోసం. అయితే ఫుల్ రష్ ఉండే కాబట్టి అసలు పాసిబిలిటీ లేదు. లాస్ట్ అలిపిరి దగ్గర కూడా ఫ్రెష్ అవ్వచ్చు అని చెప్పారని చెప్పి అలిపిరికి అయితే వచ్చాము. అక్కడ కూడా దొరకలేదు. లాస్ట్కు మొత్తం చుట్టూ తిరిగి 1 hour వేస్ట్ చేసి ఫైనలీ రూమ్ అయితే తీసుకున్నాము. మా రూమ్ వ్యూ అయితే చూసేసేయండి. ఫ్రెష్ అవ్వడానికి మాత్రం మేమైతే 2 hours రూమ్ తీసుకున్నాము. మాకైతే డీసెంట్ గా ప్రైస్ అండ్ రూమ్ చాలా బాగా నచ్చాయి. 10కి ఫ్రెష్ అయిపోయి మేమైతే అల్పిరి స్టెప్స్ దగ్గరికి వెళ్దామని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. అలిపిరి దగ్గర లగేజ్ డిపాజిట్ చేసే దగ్గర అయితే చాలా రష్ ఉండేది. మాకైతే 2 hours పట్టింది లిటరలీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుతుందని. మేమైతే లగేజ్ డిపాజిట్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తిని స్టార్ట్ చేసాము. కొబ్బరికాయ పూలు అన్ని కలిపి అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు. నాకైతే ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది. చూస్తున్నారుగా ఎంత రష్ ఉందో. మేమైతే టెంకాయ కొట్టడానికి మాకు ఒక 15 minutes పట్టింది. మేమైతే అసలు 10 o'clock కల్లా స్టార్ట్ అవుదామని ప్లాన్ చేసాము, బట్ అది 12 అయిపోయింది. రాజగోపురం దగ్గర అయితే అన్నప్రసాదం ఇస్తుంటే మేము కూడా తీసుకున్నాము. ఇక్కడ ఒక చెక్ పాయింట్ ఉంటుంది. చెక్ పాయింట్ దాటగానే తలయేరు గుండు అని ఉంటుంది. రీల్స్ లో ఈ మధ్య అందరు చూసే ఉంటారు. ఇక్కడ మోకాలు ఆనిస్తే కాళ్ళనొప్పులు రావని చెప్పి ఒక నమ్మకం ఉంది. మేము కూడా ఆనిచ్చాము. అమ్మవారి అవతారాలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, మనం దర్శనం చేసుకోవచ్చు. మేము జూలైలో బుక్ చేసుకుంటున్నప్పుడు కూడా సమ్మర్ సీజన్ అయిపోతుంది, రైనీ సీజన్ కదా, అండ్ క్రౌడ్ కూడా తక్కువ ఉంటారు అనుకున్నాము. బట్ క్వైట్ ఆపోజిట్ గా జరిగాయి. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మెట్లు ఎక్కితే శ్రీవారి పాదాల మెట్లు ప్రిఫర్ చేస్తారా, అలిపిరి మెట్లు ప్రిఫర్ చేస్తారా? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. 300 స్టెప్స్ ఎక్కగానే అసలు ఎక్కగలుగుతాను అనిపించింది. చిన్నప్పటి నుంచి కూడా అలిపిరి స్టెప్స్ నుంచి ఎక్కడం అలవాటే, బట్ ఈసారి కొంచెం డిఫికల్ట్ గా అనిపించింది. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కనీసం ఒక 500 స్టెప్స్ కి ఒకసారైనా ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది. మాకు ఒక పాయింట్ లో మేము సమ్మర్ సీజన్ లో వచ్చామనిపించింది, అంత ఎక్కువగా ఉన్నాయి ఎండలు. 1500 స్టెప్స్ తర్వాత నుంచి కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే. వెయిట్ చేస్తున్న గాలిగోపురంకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అన్నీ దొరుకుతాయి. మేము ఇక్కడ ఒక 40 minutes దాకా అయితే రెస్ట్ తీసుకున్నాము. ద బిగ్గెస్ట్ టాస్క్ ఇదే అని చెప్పొచ్చు. గాలిగోపురం దాకా రీచ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత అంతా ఈజీగానే ఉంటుంది. మేమైతే ఇక్కడ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఎక్కువగా అనిపించవు. స్వామివారి అవతారాలు కనిపిస్తూ ఉంటాయి కదా, అన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళాము. గాలిగోపురం దగ్గర ఒక మెడికల్ సెంటర్ కూడా ఉంది. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ కూర్చొని వెళ్తూ ఉన్నాము. ఇలా అవతారాలను అయితే దర్శించుకుంటూ మేమైతే వెళ్ళిపోతున్నాము. బలరామ అవతారంని కూడా మేము దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక టనల్ వస్తుంది. ఈ టనల్ తర్వాత కొన్ని స్టెప్స్ ఎక్కితే మనమైతే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాము. నేను స్టెప్స్ ఎక్కినప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ అయితే మేము ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి అసలు పాసిబిలిటీ లేదు. ఎండ చాలా ఎక్కువ ఉంది. కొన్ని ప్లేసెస్ లో అయితే అసలు నించోలేకపోతున్నాము. కాళ్ళు అయితే ఫుల్ కాలిపోతున్నాయి, అంత ఎండలు ఉన్నాయి అక్కడ. ఆంజనేయ స్వామిని దర్శనం చేసేసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా నడక మార్గంలో మాకైతే మధ్యలో జింకలు అయితే కనిపించాయి. మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. 2 మండపాలను అయితే క్రాస్ చేసి వెళ్ళాము. ఒకటి దొరసాని మండపం అండ్ ఇంకొకటి వచ్చేసి కొత్త మండపం. జపాలిలో కనిపిస్తాయి అని చెప్పిన ఉడతలు అయితే నాకు ఇక్కడే కనిపించాయి. నేనైతే ఈ స్క్విరల్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. 2840 స్టెప్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ముగ్గుబావి మండపం అయితే ఉంటుంది. దగ్గరలోనే నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రావి చెట్టు చాలా పెద్దగా ఉంది. నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. స్వామివారిని అయితే మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కూడా ఇంకొక ఉడత అయితే కనిపించింది. స్వామివారిని మేము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఒకప్పుడు అయితే స్టెప్స్ దిగేసి ఇంకా రోడ్ పైకి అయితే వెళ్లాల్సి వస్తుంది. బట్ ఇప్పుడైతే సేఫ్టీ ఇష్యూస్ వల్ల వే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. వే బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ఇంకా మనకైతే రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి రోడ్ మీదనే వెళ్లాల్సి వస్తుంది. కొంచెం సైడ్ కి వెళ్తూ ఉండాలి జాగ్రత్తగా. యాక్చువల్ గా రైనీ సీజన్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. వర్షం పడుతూ ఉంటే కొండలు అంతా చాలా అందంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు అయితే వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? నేనైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగుంది. నడక మార్గంలో వెళ్ళేటప్పుడు చాలా టెంపుల్స్ వస్తాయి. అన్ని టెంపుల్స్ ని మేమైతే దర్శనం చేసుకుంటూ వెళ్ళాము. మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము, బికాస్ చాలా ఎగ్జాస్టింగ్ గా అనిపిస్తుంది. మోకాళ్ళ పర్వతం రీచ్ అయిపోయేసరికి మేమైతే 4:30 అయిపోయింది.
ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యాము, వాటర్ తాగి ఫేస్ వాష్ చేసుకొని మోకాల పర్వతం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ మోకాళ్ళ మీద చాలా మంది ఎక్కుతున్నారు. అది చూసినప్పుడు నాకు అనిపించింది నేను పడుతున్న కష్టం చాలా తక్కువ అని. ఇక్కడైతే వాటర్ తో స్టెప్స్ క్లీన్ చేస్తున్నారు. మాకు కూడా కొంచెం చల్లగా అనిపించాయి పాదాలు. మధ్యలో గోవిందనామాలు కూడా వినిపించాయి. అవి వింటూ ఎక్కుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బ్లెస్డ్ గా కూడా అనిపించింది. ఈ ఆపర్చునిటీ దేవుడు ఇచ్చిన ప్రతిసారి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమైతే ఇంకా దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు ఒక టన్నల్ కనిపిస్తుంది కదా, ఈ టన్నల్ అయిపోతే ఇంకా చాలా దగ్గరికి రీచ్ అయిపోతాము. ఇక్కడ నుంచి 10 minutes లో ఇంకా మేమైతే రీచ్ అయిపోతాము. 3550 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. దీపాన్ని దర్శించుకొని అయితే మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. మేము వెళ్ళగానే లగేజ్ రిసీవ్ చేసుకోవడానికి అయితే లగేజ్ కౌంటర్కి వెళ్ళిపోయాము. బట్ అక్కడ కూడా హారిబుల్ సిచ్యువేషన్. మా సిచ్యువేషన్ చూసారు కదా, లగేజ్ తీసుకోవడానికి మాకు 1.5 hour పట్టింది. నేను మా ఫ్రెండ్ చూడండి ఎలా అయిపోయిందో నా సిచ్యువేషన్. మేము ఆల్రెడీ అడ్వాన్స్గా రూమ్ అయితే బుక్ చేసుకున్నాము దర్శనం టికెట్తో పాటు. రూమ్ అలాట్మెంట్ కోసం అయితే సిఆర్ఓ ఆఫీస్లో ఏఆర్పి కౌంటర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. మనం అడ్వాన్స్గా బుక్ చేసుకున్న టికెట్ని అయితే స్కాన్ చేస్తే ఒక 10 minutes మాకైతే మెసేజ్ వచ్చేసింది రూమ్ అలాట్మెంట్ ఎక్కడ అనేది. మాకైతే సప్తగిరి కాటేజెస్లో అయితే రూమ్ అలాట్ అయింది. జస్ట్ సిఆర్ఓ ఆఫీస్ నుంచి 10 minutes వాకబుల్ డిస్టెన్స్. సప్తగిరి కాటేజెస్ అయితే చాలా దగ్గర సిఆర్ఓ ఆఫీస్ నుంచి జస్ట్ 200 meters ఉండొచ్చు. నడుచుకుంటూ వెళ్తే మెయిన్ సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది సప్తగిరి గెస్ట్ హౌస్ అనేసి. మేమైతే ఇది దగ్గర వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ స్ట్రైన్ అయిపోయాము. ఎక్కడ వస్తుందో మళ్ళీ ఆ కాటేజెస్ కోసం వెతుకుతూ ఉండాలనిపించేది. బట్ చాలా దగ్గర అయితే వచ్చేసింది మాకైతే అలాట్ అయిన రూమ్ అయితే ఇది చాలా డీసెంట్గా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది 100 rupees రూమ్ అనమాట, అంటే సేఫ్టీ డిపాజిట్తో కాకుండా. ఫ్రెష్ అయ్యి బయటకు అయితే వచ్చాము. ఇక్కడ స్వామివారి దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. యాక్చువల్ గా మేమైతే వరాహ స్వామి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, బట్ అక్కడ వెళ్ళిన తర్వాత చాలా క్యూ ఉంది. ఇంకా వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ అన్నప్రసాదం తిన్న తర్వాత నెక్స్ట్ part 2 లో ఏం జరిగిందో చూడండి.